శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 21వ అధ్యాయం చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి మాఘమాసంలో స్నానపానాదులు చేయవలసిన మరికొన్ని తీర్థాలను గురించి ఇట్లా చెప్పారు. నిన్నటి ప్రకరణంలో మనం 17 తీర్థాలను గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మరికొన్ని కూడా ఉన్నాయి. ఓఘవతి అనే నది ఒడ్డున నారాయణ క్షేత్రం ఉంది. సృష్టికి ముందు బ్రహ్మకు విష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మస్వరూపాన్ని, అమృత స్వరూపాన్ని, సృష్టికి మూలమైన ఓంకారాన్ని ఉపదేశించిన దివ్యక్షేత్రం ఇది. అక్కడ స్నానం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించి పితృయజ్ఞాదులు చేసేవాళ్లకు వైకుంఠ ప్రాప్తి. తరువాతిది గోకర్ణం. గోకర్ణ క్షేత్రంలో స్నానం చేస్తే కోరికలన్నీ తీరుతాయి కనుక గోకర్ణ క్షేత్రం కామధేనువుతో సాటి అని ప్రసిద్ధి పొందింది. అంతేకాదు, ఏ నదిలో స్నానం చేసినా గోకర్ణాన్ని స్మరించుకున్నట్లయితే పుణ్యాత్ములవుతారు. తరువాతిది పురుషోత్తమం. గోమతీ నదీ తీరాన ఉన్న పురుషోత్తమ క్షేత్రం దగ్గర స్నానం చేసినట్లయితే విష్ణువులో లీనమవుతారు. తరువాతిది భృగుకచ్చం. భృగుకచ్చంలో మాఘస్నానం చేసిన వాళ్ళు వైకుంఠానికి వెళతారు. తరువాతిది భృగుతుందం అనేది ఒక దివ్య సరస్సు. దీంట్లో స్నానం చేసిన వాళ్లకు స్వర్గసుఖాలు కలుగుతాయి. అట్లాంటిదే పుష్కరం అనేది కూడా. తుంగభద్ర. అంబికతో మహాశివుడు విరూపాక్షుడు అనే పేరుతో తుంగభద్రా నదీ తీరాన అవతరించాడు. ఆ క్షేత్రానికి విరూపాక్షం అని పేరు. ఈ విరూపాక్ష స్వామిని వాలి సుగ్రీవులు, హనుమంతుడు ఆరాధించారు. దేవదానవులు అమృతం కోసం పోరాడినప్పుడు శివుడు దేవతలకు జయం కలిగించి అమృతం లభించే విధంగా చేసి విశ్రాంతి కోసం ఇక్కడికి విచ్చేశాడు. తుంగభద్రలో స్నానం చేసి ఇక్కడ మాఘవ్రతం నెరవేర్చిన వారై హరిహరులను ఆరాధించేవారు సూర్యలోకానికి వెళతారు. ఇది ఒక అద్భుతమైన కథతో ఏర్పడిన క్షేత్రం. దీన్ని గురించి కూడా చెబుతాను, విను. అది కావేరీ మధ్య ఉన్న శ్రీరంగం. ఈ శ్రీరంగం కూడా క్షేత్రాల్లో ఒకటి. అంటే మనం నిన్నటి దాంట్లో 17 చెప్పుకున్నాము. ఇప్పుడు 7వ క్షేత్రానికి వచ్చాము. 17, 7, 24 అవుతాయి. ఇంకా ఉన్నాయనుకుంటా. సహ్య పర్వతంలో పుట్టిన కావేరీ నది ప్రవహిస్తున్న క్షేత్రం శ్రీరంగం. గంగా నది కన్నా కావేరీ నది పుణ్యప్రదమైందని మహావిష్ణువే చెప్పాడు. మహావిష్ణువు విభీషణుడి కోరిక మీద వచ్చి శ్రీరంగం అనే పెట్టె రూపంలో ఉన్న విమానంలో ఇక్కడ వేయించేసి ఉన్నాడు. ఆ స్వామి పేరు శ్రీరంగనాథుడు. విభీషణుణ్ణి ఏటా విశాఖ నక్షత్రంలో కూడిన వైశాఖ పూర్ణిమ నాడు వచ్చి కావేరీలో స్నానం చేసి శ్రీరంగనాథుడిని పూజిస్తూ ఉంటాడు విభీషణుడు అని ప్రతీతి. శ్రీరంగానికి దక్షిణ కాశీ అని, కావేరికి దక్షిణ గంగా అని ప్రఖ్యాతి ఉంది. రాజా, భూలోకంలో 3,50,00,000 తీర్థాలున్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రమే నీకు చెప్పాను. ఇవి సృష్టిలో ఏర్పడిన తీర్థాలు. ఇక నరుడు తరించటానికి ముఖ్యమైన తీర్థాలు కొన్ని ఉన్నాయి. వాటికి మానస తీర్థాలని పేరు. వాటిని కూడా వివరిస్తున్నాను. సత్యం, క్షమ, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, ఆర్జవం, దానం, దమం, సంతోషం, తృప్తి, బ్రహ్మచర్యం, కోపం లేకుండా శాంతంగా ఉండడం, మనశ్శుద్ధి, తపస్సు, గురు పూజ, శుచిత్వం, వైరాగ్యం, విషయ విరక్తి, సమభావం, సమస్త ప్రాణులను తనలాగే చూసుకోవడం, సత్సావాసం అనేవి ప్రకృతి తీర్థాల కన్నా ఉత్తమోత్తమాలైనవి. సత్యం సంతోషాన్ని కలిగించేది, సమస్త తీర్థ స్నాన ఫలాన్ని ఇచ్చేది. సత్యం ఒక చేత్తో నిప్పు, మంచి గంధం ఉంచితే ఆ వేడిని, చల్లదనాన్ని సమంగా సహించడం అనేదే క్షమ. అంటే సహనగుణం. కష్టసుఖాలను సమంగా అనుభవించడం క్షమ. ఎవరైనా తిట్టినా కొట్టినా శక్తి ఉండి కూడా ఓర్చుకోవడం అవసరం. ఇంద్రియాలను ఏ కోరికకు వెళ్ళనివ్వకుండా నిశ్చల ధ్యాన సమాధితో పరతత్వాన్ని ఉపాసించడం ఇంద్రియ నిగ్రహం. అన్ని ప్రాణులను దయతో చూడడం భూతదయ. భూతదయ లేనివాడు గంగలో మునిగినా ముక్తి పొందలేడు. మనస్సు, మాట,
చేసే పని ఒకటిగా ఉండడమే ఆర్జవం, అంటే త్రికరణ శుద్ధి. మనస్సే మనుష్యుడి కష్టసుఖాలకు కారణం. దాన్ని స్వాధీనం చేసుకోవడం దమం. భిక్షుకులకు యతులకు అన్నం పెట్టడం, గోదానం మొదలైనవి ఆయా కాలాలలో తగిన వాళ్లకు చేయడం దానం. ప్రతిఫలాన్ని ఆశించకుండా దానం చేయాలన్నమాట. నిత్య సంతోషికి లోకమంతా వశమవుతుంది. అమృతం వంటి సంతోషం కలిగి ఉండాలి. తనకు లేదని ఇతరులకు ఉందని అసూయ లేకుండా ఉండడం తృప్తి. ఆట పాట మాట స్త్రీలతో లేకుండా, ఇంద్రియ సుఖాలకు లొంగకుండా వేద మార్గాన్ని అనుసరించి ప్రవర్తించడం బ్రహ్మచర్యం. తల్లితోనైనా తోబుట్టువుతోనైనా ఒకే పాన్పు మీద ఒకే ఆసనం మీద ఉండకూడదు. ఏ పరిస్థితిలోనూ కోపానికి తావివ్వకపోవడమే శాంతం. ఇహపరాలకు సంబంధించిన పుణ్య ప్రసంగాలతో, వేదాంత చర్చతో మనస్సును శుద్ధి చేసుకోవడం మనశ్శుద్ధి. ఇంద్రియ నిగ్రహంతో సుఖమంతా కల అని భావిస్తూ తన ధర్మాన్ని తప్పకుండా నెరవేరుస్తూ దైవారాధనతో కాలం గడపడం తపస్సు. వేదాంగాలు నేర్చిన గురువును, తల్లిదండ్రులను విధేయుడై సేవించడం గురుపూజ. బాహ్య శరీరంతో పాటు బ్రహ్మచింతనతో అంతఃశరీరాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవడం శుచిత్వం. కనిపిస్తున్న ఇదంతా కూడా అస్థిరమని, ఈశ్వరుడొక్కడే స్థిరుడని నిశ్చల మనస్సుతో బ్రహ్మ పదార్థాన్ని ధ్యానించడం వైరాగ్యం. శరీర సుఖాలకు విముఖంగా ఉండడం విషయ విరక్తి. అన్ని జీవులను తనలాగే మన్నించి ప్రవర్తించడం సమభావం. పాపకూపం నుంచి ఉద్ధరించేవారు సజ్జనులు. సజ్జనత్వం వల్ల అజ్ఞానం నశిస్తుంది, వివేకం కలుగుతుంది, సంపద కలుగుతుంది, అందం వస్తుంది, ఆనందం లభిస్తుంది. మంచి నడవడికకే ఆచారం అని పేరు. సదాచారం లేని జీవితం దీపం లేని ఇల్లు. రెక్కలు వచ్చిన పక్షులు చెట్టును వదిలిపెట్టినట్టు వదిలి వెళ్ళిపోతాయి. ఆచారం లేని చదువులన్నీ కళ్ళు కుండలోని నీటితో, కుక్క తాకిన పాలతో సమానం, అంటే నిష్ఫలం అన్నమాట. సదాచారం కల బుద్ధిమంతుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆదరిస్తారు. మనశ్శుద్ధి లేని వాళ్ళు ఏ నదిలో స్నానం చేసినా ఆ నీటిలో ఉండే కప్పల వలె, తాబేళ్ల వలె ఉండేవారే కానీ ఉత్తములు కాలేరు. విషయాసక్తినే మనోమాలిన్యం అంటారు. దాన్ని ఆత్మజ్ఞాన జలంతో పోగొట్టుకునేవాళ్ళు మోక్షం పొందుతారు. రాజా, మానస తీర్థాలంటే ఇవి అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పారు. దీంతో మనం 21వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు పద్మపురాణంలోని మాఘపురాణంలో 22వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.